సో చాలామందికి షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ వైపు రావాలని ఉంటుంది. సో వాళ్ళకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే మంచి క్వాలిటీ గొర్రెలు కానీ మంచి క్వాలిటీ మేకలు కానీ ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి అన్ని పొటేల్స్ అయితే అమ్మకానికి అయితే గలవు. ఇది మనము మటన్ పర్పస్ తీసుకోవచ్చు, అదేవిధంగా బ్రీడింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సో ఈ పెంచుతున్నటువంటి రైతు పేరు వచ్చేసి నాయుడు. కర్నూలు జిల్లాలో చాలామందికి తెలిసే ఉంటుంది. దాదాపు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా మంచి క్వాలిటీ ఎనిమల్స్ని సెలెక్ట్ చేస్తాడు. అదేవిధంగా చాలా ప్రాపర్ కేర్ తీసుకుంటాడు. కేర్ అంటే ఏముంటుందంటే డీవార్మింగ్ అవ్వచ్చు, వ్యాక్సినేషన్ అవ్వచ్చు, అదేవిధంగా ఫీడింగ్. సో ఫీడింగ్ వచ్చేసి మామూలుగా టీఎంఆర్ వాడుతుంటాడు. ఏదంటే మన స్టేట్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి టీఎంఆర్ని అయితే వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎనిమల్ హెల్తీగా ఉందో లేదో చూడడానికి ఫస్ట్ మనకు ఏం తెలుస్తుందంటే దాని యొక్క యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చూడగానే మంచిగా నెమరేస్తూ అటు ఇటు కదులుతూ చెవులు ఊపుతూ ఇలా ఉన్నట్లయితే, అలర్ట్గా ఉన్నట్లయితే చాలా వరకు మనం ఎనిమల్ హెల్తీగా ఉందని మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నటువంటి పొట్టేలు కావచ్చు, పొట్టేలు పిల్లలు కావచ్చు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎటువంటి డిఫార్మిటీస్ అయితే అంటే డిసీజ్డ్ లక్షణాలు అయితే నాకు కనిపించట్లేదు. సో దీనికి గల కారణం ఏంటంటే అతను మేనేజ్మెంట్ చేసేటువంటి విధానం అన్నమాట. అదేవిధంగా రెండోది ఏంటంటే వాటి యొక్క డిఫార్మిటీస్ అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు పొట్టేలు అనుకోండి, కాళ్ళు అనేవి స్ట్రైట్గా ఉండాలి, బాడీ బాగా పొడవుగా ఉండాలి. అదేవిధంగా టెస్టికిల్స్ ఉంటాయి కదా, వృషణాలు అంటారు కదా, అవి రెండు సపరేట్గా ఉండి మెత్తగా ఉండాలి. అవి గడ్డలుగా ఉండకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే టెస్టికిల్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే క్రిప్టార్కిజం అంటారు. ఆ ప్రాబ్లం కూడా ఉండకూడదు అనమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం గొర్రెలను కానీ మేకల్ని కానీ కొనడానికి చూడాలి. ఇక్కడ వీళ్ళు ప్రకృతి పొట్టేల్ ఫామ్ అనమాట ఇది. సో వీళ్ళైతే చాలా హెల్దీ ఎనిమల్స్ని అయితే అమ్మడం జరుగుతుంది. సో క్వాలిటీ బాగుంది కాబట్టి రేటు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో తక్కువ రేటుకి అయితే ఉండవు, మంచి క్వాలిటీ కాబట్టి మంచి రేటు ఉంటుంది. సో ఎవరైనా రైతులు మీరు కనుక పొట్టేళ్ళ బిజినెస్ చేయాలనుకుంటున్నా, పొట్టేళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నా కనుక ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయితే ఇదన్నమాట.